హాయ్ అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు శ్రీ తెలుగు వ్లాగ్స్. ఈరోజు నేను దేశీ స్టైల్లో మసాలా పాస్తాను అయితే చేస్తున్నాను అనమాట. ఇది ఇటాలియన్ స్టైల్లో కాకుండా మన దేశీ స్టైల్లో మన మసాలా ఫ్లేవర్స్ని అయితే యాడ్ చేసి చేస్తే చాలా సూపర్గా ఉంటుంది. అలాగే ఇది కిడ్స్కి ఫేవరెట్ కూడా. లెట్స్ స్టార్ట్ ద రెసిపీ. ఇప్పుడు నేను ముందుగా ఒక గిన్నెలో వాటర్ని అయితే పెట్టుకోవాలి. అందులో బాగా వాటర్ హీట్ అయ్యాక నేను 1.5 కప్ వరకు పాస్తాని అయితే వేస్తున్నాను అనమాట. ఈ పాస్తా కూడా ఒక 10 నిమిషాలు అయితే పడుతుంది బాగా కుక్ అవ్వడానికి. చూడండి, ఇలాగా బాగా కుక్ అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఒక బాండ్లీ అయితే పెట్టుకుంటున్నాను. ఇందులో నేను ఒక 2 స్పూన్స్ దాకా బటర్ని అయితే వేస్తున్నాను అనమాట. బటర్ అయితే మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. ఇందులో నేను 3 టేబుల్ స్పూన్ అంతా కర్రీ లీవ్స్ని అయితే యాడ్ చేస్తున్నాను. కర్రీ లీవ్స్ ఫ్లేవర్ అయితే చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది పాస్తాకి. అలాగే నేను ఒక 3 టేబుల్ స్పూన్ దాకా ఆనియన్స్ని అయితే వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత ఇందులో నేను ఒక 1/2 కప్పు బ్రోకలీని అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ బ్రోకలీ అయితే కంప్లీట్గా ఆప్షనల్ అనమాట. ఎందుకంటే పిల్లలు మామూలుగా బ్రోకలీ అయితే ఇష్టపడరు. అందుకే ఇలాగా నేను వేసి చేస్తుంటాను అనమాట. ఇది కిడ్స్కి లంచ్ బాక్స్ రెసిపీ కాబట్టి ఇందులో నేను ఇలాగైతే యాడ్ చేస్తుంటాను. తర్వాత నేను ఒక 1/2 కప్పు బెల్ పెప్పర్ని, అలాగే ఒక 1/2 కప్పు గ్రేటెడ్ క్యారెట్ని అయితే వేసి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట. ఇలా కొంచెం ఫ్రై అయ్యాక నేను ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేస్తున్నాను. అలాగే ఒక టేబుల్ స్పూన్ అంత సాల్ట్ని అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఒక 2 నిమిషాల వరకు బాగా మిక్స్ అయ్యాక ఇందులోనే నేను టొమాటో ప్యూరీని అయితే 1 కప్ వరకు యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా టొమాటో ప్యూరీ వేస్తే డ్రైగా కాకుండా పాస్తా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా 2 నిమిషాల వరకు కుక్ అయ్యాక ఇందులో నేను 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్ని, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ని, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. ఇలా అంతా యాడ్ చేసేసుకొని ఒక 5 మినిట్స్ అయితే బాగా కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా కాసేపు బాగా కుక్ అయ్యాక మనము ఇందులో ఉడికించి పెట్టుకున్న పాస్తాను అయితే ఇందులో వేసుకోవాలి. కింద టొమాటో ప్యూరీ కూడా వేసాము, అందుకే కొంచెం జ్యూసీగా ఉంటుంది. సో ఇది కుక్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అంతా బాగా ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా ఒకసారి కలుపుకున్నాక మనము ఒక 5 మినిట్స్ అయితే లిడ్ పెట్టేసుకుందాం. పాస్తా రెసిపీ వచ్చేసి చాలా ఈజీగా క్విక్గా అయిపోతుంది. అలాగే ఇది లంచ్లోకి టిఫిన్లోకి చాలా బాగుంటుందన్నమాట. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ చాలా బాగుంటుంది. ఎందుకంటే ఇది దేశీ స్టైల్లో చేస్తున్నాం కాబట్టి చాలా నచ్చుతుందన్నమాట. ఇక్కడ నేను ఒక 5 మినిట్స్ కుక్ అయ్యాక ఇందులోన 1 టేబుల్ స్పూన్ అంతా ఆరిగానోని అయితే యాడ్ చేస్తున్నాను. ఈ ఆరిగానో ఫ్లేవర్ వచ్చేసి చాలా మంచి టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. ఇప్పుడు పాస్తా అయితే కంప్లీట్గా కుక్ అయిపోయింది. ఇందులో మనము 1 కప్పు దాకా చీజ్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా చీజ్ని యాడ్ చేసుకుంటే పాస్తాకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుందన్నమాట. ఇది ఇటాలియన్ స్టైల్ కాబట్టి ఇలా మన దేశీ స్టైల్ కొంచెం ఇటాలియన్ ఫ్లేవర్స్ కొంచెం యాడ్ అయితే పాస్తా అయితే సూపర్గా ఉంటుంది. ఇది కంప్లీట్గా పిల్లలకి నచ్చే విధంగా అయితే చేస్తున్నాను అనమాట. నేను మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే ట్రై చేస్తాను. అలాగే మా పిల్లలకి కూడా ఇది ఫేవరెట్ రెసిపీ అనమాట. పాస్తా రెసిపీలో మనము ఎక్కువ వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయొచ్చు. ఎంత ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేసినా చాలా టేస్టీగానే ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. దేశీ మసాలా పాస్తా రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే నా ఛానల్లో ఉండే అదర్ రెసిపీస్ని కూడా చెక్అవుట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.